కంటెంట్ క్రియేట్ చేయడం కూడా ఇలాగే చేయాలి. అంటే మీలో ఊహలు ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఒక వేరే వాళ్ళ వీడియో విన్నప్పుడు కానీ, వేరే ఒక ఆర్టికల్ చదివినప్పుడు కానీ, మీకు ఐడియాలు ఆలోచనలు భావాలు ఎన్నో మొదలగలుగుతుంటే వాటిని చెప్తారు కదా ఎదుటి వాళ్ళకి, ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. అది కూడా ఇలాగే చెప్పాలన్నమాట. ఇలా చెప్పాలంటే ఎడారిలో కోయిల ఉన్నది, ఒకరి కోసం కొయ్యదు కదా. మరి దానికి ప్రేక్షకులు లేనప్పుడు అది ఎలా చెప్తుంది? అది ప్రేక్షకులు లేనప్పుడు సినిమా తీస్తారా? సినిమా తీసినప్పుడు ప్రేక్షకుడు ఉండకుంటే ఎట్లా? కానీ అక్కడ అదే ఉంటాయి, ఎడారిలో కోయిలకు ప్రేక్షకుడు ఉండడు, కేవలం తను మాత్రమే చెప్తూ ఉంటుంది, ఎవరి కోసం చెప్పదు. మరి ఎందుకంటే తనకు మాత్రమే తను చెప్పుకుంటుంది అనమాట. ఒక గదే ఒక కంటెంట్ మీరు క్రియేట్ చేయడం ఇలా చేయాలి, దాన్ని చెప్పడం కూడా ఇలా చెప్పాలి. కెమెరా ముందు ఒక కంటెంట్ కెమెరా ముందు ఎలా మాట్లాడాలి అంటే ఒక విషయాన్ని ఎలా చెప్పాలి అంటే, ఉదాహరణకి కోకిల ఎడారిలోకి వస్తుంది. అయితే ఎడారిలో కోకిలకు వస్తే ఎవరి కోసమో కొయ్యదు కదా. అంటే తన సెలబ్రిటీ కావడానికి, తను గుర్తింపు పొందడానికి కొయ్యదు. అంటే ఆడియన్స్ కోసం హరికథ చెప్పినట్టు చెప్పదు, జనాల కోసం సినిమా చూపిస్తారు. ఆ విధంగా చూపించడం లేదు. అంటే తను సెలబ్రిటీ కావడం లేదు, తనకు గుర్తింపు రాదు. అయినా కూడా అడవిలో చక్కగా పాట పాడుతుంది కదా, ఎడారిలో కోయిల కచేరీలాగా పాడుతూ ఉంటుంది కదా. కానీ వినేవారు లేరు, తనకు గుర్తింపు రాదు. మరి ఎందుకు పాడుతుంది అంటే తన కోసం తను పాడుకుంటుంది. అలాగే ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు గుసగుస చెప్పుకుంటారు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెక్స్. ఇద్దరు ఆడవాళ్ళు జనం లేనప్పుడు గుసగుస ఎన్నో సెక్సువల్ విషయాలు, వాళ్ళ పర్సనల్ విషయాలు మగవాళ్ళు వినకూడనివి చెప్పుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు మాత్రమే చెప్పుకుంటారు కదా, కానీ వాటిని సీక్రెట్గా మగవాళ్ళు వింటారు. చాలా ఆసక్తి. కానీ వాళ్ళు మగవాళ్ళ ముందు చెప్పుకోరు. కానీ మగవాళ్ళకి ఇష్టం కదా ఆడవాళ్ళు ఏం మాట్లాడుకుంటారని. అలాగే ఆడవాళ్ళకి ఇష్టం మగవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం చేసుకుంటారు. అలాగే మగవాళ్ళు హ్యాండ్ జాబ్ ఏం చేసుకుంటారు, ఇవన్నీ ప్రతిదీ కూడా ఆడవాళ్ళకి ఇష్టం. అంటే స్త్రీని ఎలా అయితే చూడాలనుకుంటారో సీక్రెట్గా పురుషుడు, స్త్రీ కూడా పురుషుని చూడాలనుకుంటుంది. కానీ స్త్రీ కోసం ఎవడు అలా చేయడు. పురుషుని కోసం స్త్రీ డ్రెస్ చేంజ్ చేసుకోదు, కానీ పురుషుడు చూస్తాడు. సెక్స్ ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, అయినా అది జనాల కోసం చేయరు, వాళ్ళ పర్సనల్. కానీ సీక్రెట్గా చూడాలనుకుంటారు. అదొక అద్భుతం, అదొక అదృష్టంగా భావిస్తారు అబ్బాయిలు కదా. ఇలాగే మీరు ఒక కంటెంట్ అనేది జనం ముందు జనం కోసం చెప్పకండి. జనం మన లేకుండా ఎడారిలో కోయిలలాగా మీరు పర్సనల్గా చెప్పుకోండి. ఇప్పుడు మన పర్సనల్ అవసరం, హ్యాండ్ జాబ్ అనేది మన పర్సనల్, మెన్ యొక్క పార్ట్స్ న్యూడ్ అనేది పర్సనల్, స్త్రీ న్యూడ్ అనేది స్త్రీ పర్సనల్, ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. కానీ పురుషుడికి ఇష్టం అది, ఆమె జనాల కోసం చేయదు ఆమె, కానీ పురుషుడికి ఇష్టం అది. ఆ విషయం ఆమె కూడా తెలియదు, ఆమె పర్సనల్ విషయం ఆమె చేసుకుంటా అంటే పురుషుడు చూస్తాడు. పురుషుడు పర్సనల్ అనేది స్త్రీ కోసం చేయడు, వాని కోసం వాడు చేసుకుంటాడు. కాబట్టి అది స్త్రీకి ఇష్టం, కానీ అది వానికి తెలియదు ఇది స్త్రీకి ఇష్టం అని కదా. వాని పని వాడు చేసుకుంటాడు. హ్యాండ్ జాబ్ కూడా స్త్రీ చూస్తుంది కావచ్చు, కానీ స్త్రీ కోసం చేయడు, స్త్రీకి ఇష్టం అని తెలియడానికి వన్ జాబ్ వాడు చేసుకుంటాడు కదా. ఇలా మీరు జనాల కోసం కాకుండా మీరు మీకోసం, ఇప్పుడు అమ్మనక్కలు జనాల కోసం చెప్పుకుంటారా, వాళ్ళ అభిరుచి కోసం, వాళ్ళ పర్సనల్ అది. ఆ విధంగా సీక్రెట్గా మీరు ఒక కంటెంట్ని మాట్లాడండి. జనం కోసం మాట్లాడకండి, మీకోసం మీరుగా ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడండి కెమెరా ముందు. ఓకే, అలా మాట్లాడితే జనం వింటుంటే మనకి నచ్చినోడు ఉంటాడు. ఇప్పుడు స్త్రీ ఉన్నది సీక్రెట్గా డ్రెస్ మార్చుకుంటా ఉంటే అది జనం కోసం మార్చదు, జనం చూస్తారని కూడా తెలియదు, ఆమె అవసరం అది. కానీ ఎవడో సీక్రెట్గా అబ్బాయి చూస్తాడు, వానికి ఇష్టం కాబట్టి, అది వాని అవసరం. ఇట్లా ఆడిన వాని అవసరానికి వాడు వింటాడు అనమాట. కంటెంట్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సముద్రంలో చేపలు పట్టేవానికి దిక్సూచితోటి పోతారు కదా, గాలి మోటార్ కదా దిక్సూచితోటి పోతుంది. కానీ పక్షులకు దిక్సూచి అవసరం లేదు. పైకి పోయిన తర్వాత ఏమవుతాయి, ఎటు నేల ఉంటే అక్కడ వాళ్తాయి. మళ్ళీ ఆడికెళ్ళి వాటి అవసరం కోసం పోతుంటే ఎక్కడ నేల కనబడితే మళ్ళీ ఆడతాయి. ఆడ ఆహారం ఉంటే తింటాయి. అంతేగాని వాటికి ఈ ఊరు అనే ఆ దేశం అనేది లేదు. అన్ని దేశాల్లో ఎక్కడ ఉంటే ఆడిపోతాయి కదా, నేల కనబడగా ఆడ దిగుతాయి, అంతే కదా. అట్లా అనమాట. మీరు ఒక కంటెంట్ను వేరే వాళ్ళది చదివి కానీ, మీరు చెప్పేప్పుడు వేరే వాళ్ళది విని కానీ మీరు ఎలా చెప్పాలంటే, మీరు జస్ట్ మీ పర్సనల్గా మీరు చెప్పుకోవాలి, జనం కోసం కాకుండా మీ పర్సనల్గా మీరు ఏం చెప్పుకుంటారో ఆ విధంగా చెప్పండి. మీ పర్సనల్గా ఎలా చదువుతారు, మీ పర్సనల్గా దాన్ని ఎలా చెప్తారు, ఒకరి కోసం కాదు, మీ పర్సనల్గా ఎలా చెప్తారో అలా చెప్పండి. ఇష్టమైనడు సాటుకెళ్ళి వింటాడు, ఒక అమ్మాయిని సాటుకెళ్ళి వాడు చూస్తాడు కదా, ఆ వాడి కోసం డ్రెస్ మార్చుకోదు, కానీ వాడికి ఇష్టం కాబట్టి వాడు చూసుకుంటాడు, ఆమె తెలియకుండా. అలా చూస్తాడు మీ వీడియోని ఇంట్రెస్ట్ ఉన్నాడు.
ఒక కంటెంట్ క్రియేట్ చేయడం కూడా ఇలాగే చేయాలి. అంటే ఉదాహరణకి ఓ రైతు ఉన్నాడు, పంట పండించండు, వ్యవసాయం చేసి పంట పండించండు. ఎందుకోసం పండిస్తాడు? తను తినడానికి పండిస్తాడు లేదా అమ్ముకోవడానికి పండిస్తాడు. కానీ తను తినడానికి పండిస్తలేడు, అమ్ముకుంటలేడు, కానీ ఊరికే పంట వేసిండు. అలాగే ఎడారిలో ఒకవేళ కూస్తుంది, అది జనం వినడానికి కాదు, తన కోసమూ కాదు, ఊరికేనే కూస్తుంది. ఇలా అన్నమాట. అలాగే ఒకతను హరికథ చెప్తా ఉన్నాడు, ప్రేక్షకులు లేరు. పోనీ తనకు తాను సంతోషం కోసం చేస్తాడంటే అది లేదు. మరి ఎందుకోసం చేస్తాడు? ఇగో ఇలా మీరు ఒక విషయాన్ని క్రియేట్ చేయడం కూడా అంతే అనమాట. చెప్పడం ఇలాగే చెప్పాలి, క్రియేట్ చేయడం ఇలాగే చెప్పాలి. ఒకరి కోసం కాదు, మీకోసం కాదు. ఊరికే చెప్తే ఎలా ఉంటుంది అంటే, మనం ఇప్పుడు ఒక వేరే వాళ్ళ వీడియోని చూసినప్పుడు, ఒక ఆర్టికల్ చదివినప్పుడు మనకు కొన్ని ఆలోచనలు, భావాలు వస్తాయి కదా. ఆ విధంగా వాటిని మాట్లాడేటప్పుడు జనం కోసం కాకుండా, మీకోసం కాకుండా ఊరికే మనలో మనం అనుకుంటాం కదా, అలా చెప్పండి సీక్రెట్గా. ఓకే, చెప్తే అది అవసరం ఉన్నోడు చూస్తాడు. సాటుకు గుసగుస ఏదో మాట్లాడుకుంటున్నాం అనుకో, మాట్లాడుకుంటూ ఉంటే వాడు వింటాడు కదా. అవి ఆడోళ్ళు ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటారు వాళ్ళ గురించి. అప్పుడు మగవాడు వింటా అంటాడు కదా, ఆడవాళ్ళు సీక్రెట్గా బట్టలు మార్చుకుంటారు. అది ఒకరి కోసం కాదు, వాళ్ళ కోసం కాదు, ఊరికే దినచర్య. కానీ వాడు ఆర్టికల్ చూస్తూ అంటాడు, వాని అవసరం. అలా వినేవాడు వింటాడు అనమాట. అంతేగాని వాని కోసం కాదు, వీళ్ళ కోసం కాదు. కాబట్టి ఒక విషయాన్ని చెప్పడం ఇలాగే చెప్పాలి కెమెరా ముందు. అలాగే దాన్ని సృష్టించడం కూడా ఇలాగే సృష్టి చేయాలి.